హలో అండి, తెలుగు అండ్ వ్యూవర్స్ అందరికీ నా నమస్కారాలు. నా పేరు డాక్టర్ దీప్తి తాలూరి. నేను బిహేవియరల్ థెరపీ కోచ్ అండి. సో ఈ వీడియోలో మనకి ఎదురైనటువంటి ఏదైనా ఒక లాస్, ఫెయిల్యూర్, దానివల్ల కలిగేటువంటి గ్రీఫ్, సారో, డిప్రెషన్ని ఓవర్కమ్ అవడానికి బిహేవియరల్ థెరపీ సెషన్స్లో ఒక 3 స్టెప్ టెక్నిక్ ఉందండి. అదేంటో నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. సో ఎనీ టైప్ ఆఫ్ ఫెయిల్యూర్ కావచ్చు, మన బిలవ్డ్ పర్సన్ లాస్ కావచ్చు, లేదా బిజినెస్లో ఫెయిల్యూర్ కావచ్చు, లేదా ఎగ్జామినేషన్లో ఫెయిల్యూర్, ఏదైనా కానీ లాస్ ఇస్ ఎ లాస్, రైట్? అలాగే ఆ లాస్ వల్ల కలిగే గ్రీఫ్, బాధ, దానివల్ల కలిగేటువంటి డిప్రెషన్ సేమ్. సో కాబట్టి ఎలాంటి టైప్ ఆఫ్ లాస్ ఆర్ ఫెయిల్యూర్ వచ్చినప్పుడు కూడా మనం ఫస్ట్ స్టెప్ ఏంటంటే యాక్సెప్ట్ చేయాలి. సో వాట్ ఎవర్ హ్యావ్ టు హ్యాపెన్, జరగాల్సింది ఆల్రెడీ జరిగిపోయింది, మనం ఇప్పుడు వెనక్కి వెళ్ళి ఏమి చేయలేము. సో కాబట్టి ఫస్ట్ స్టెప్ దీన్ని ఓవర్కమ్ అవడానికి ఎలా స్టార్ట్ చేయాలి అంటే యాక్సెప్టెన్స్తో స్టార్ట్ చేయాలి. సో జరిగిన సిచ్యుయేషన్ని ఫస్ట్ మనం యాక్సెప్ట్ చేయడం నేర్చుకోవాలి. సో ఇది ఇనీషియల్లీ డిఫరెంట్, ఎందుకంటే ఒక మన బిలవ్డ్ పర్సన్ లాస్ అవుతే యాక్సెప్ట్ చేయడం కష్టం. ఒక హ్యూజ్, ఎంతో కష్టపడి చేసిన ఒక బిజినెస్ ఆర్ ఎగ్జామ్ ఫెయిల్ అయ్యామంటే యాక్సెప్ట్ చేయడం కష్టం. డెఫినెట్లీ నాట్ ఈజీ. కానీ కొన్ని టెక్నిక్స్తో మనం యాక్సెప్ట్ చేయటం కూడా నేర్చుకోవచ్చు. లైక్ ఎలా అంటే మైండ్ ట్రైనింగ్. ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం వెయిట్ లాస్ అవ్వాలనుకోండి, ఒక రోజులో వెయిట్ లాస్ అవ్వం కదా. సో డైలీ కొన్ని పర్టికులర్ డైటరీ హ్యాబిట్స్, ఎక్సర్సైజ్ ఇలా ఫాలో అవుతే ఓవర్ ది టైమ్, అంటే ఫ్యూ వీక్స్లో మనం వెయిట్ లాస్ రిజల్ట్స్ చూస్తూ ఉంటాం. అలాగే మైండ్ కూడా ఒక్క రోజులో యాక్సెప్ట్ చేయదు. సో ఓవర్ ది టైమ్ కొన్ని మైండ్ ఎక్సర్సైజెస్తో మనం దీన్ని యాక్సెప్ట్ చేయొచ్చు. అది ఎలా అంటే, సో మార్నింగ్ లెగవగానే కూడా మనం కొన్ని ఎఫర్మేషన్స్తో మన డే స్టార్ట్ చేయాలి. ఓకే, సో నాకు జరిగిన లాస్ ఆర్ ఫెయిల్యూర్ని ఐ వాంట్ టు యాక్సెప్ట్ అని మనం ఒక మిర్రర్ని చూసుకొని రిపీటెడ్గా అనుకోవాలి. అలా ఎవ్రీడే కొన్ని డేస్ అలా అనుకుంటూ ఉంటే మైండ్కి అది ఒక డైలీ యాక్టివిటీ అనుకొని ట్యూన్ అయిపోద్ది ఆటోమేటిక్గా. ఇలా అనుకోవచ్చు, ఇలా మనం అనుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఒక పేపర్ మీద రిటర్న్ ఫార్మాట్లో ఐ వాంట్ టు యాక్సెప్ట్ ద సిచ్యుయేషన్, లేదా నేను ఈ సిచ్యుయేషన్ని యాక్సెప్ట్ చేయాలి, అలా వాట్ ఎవర్ మనం రాసుకోవాలి. సో ఇవన్నీ ఏంటంటే మైండ్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్ అనమాట. సో ఇలా మనం అనుకోవటం, ఇలా రాయటం వల్ల మైండ్ దానికి ట్యూన్ అవుద్ది. సో యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది అనమాట. సో ఇలా ఫస్ట్ స్టెప్ యాక్సెప్టెన్స్. సో సెకండ్ స్టెప్ ఏంటంటే డైవర్షన్. సో డైవర్షన్ అంటే ఏంటంటే, మనకున్న గ్రీఫ్, సారో, డిప్రెషన్ని ఒక వేరే దాని మీద డైవర్ట్ చేయాలి. సో ఇట్ షుడ్ బి కన్స్ట్రక్టివ్ అండ్ హెల్తీ. అంటే ఇప్పుడు మనం సినిమాలలో చూస్తాం, ఒక బాధలో కొందరు స్మోకింగ్ అని, డ్రింకింగ్, ఇలా డిఫరెంట్ హ్యాబిట్స్కి ఎడిక్ట్ అవుతారు. సో ఇలా అన్హెల్దీ వేలో మనం దాన్ని డైవర్ట్ చేయకుండా ఒక హెల్దీ కన్స్ట్రక్టివ్ వేలో డైవర్ట్ చేసుకోవాలి. అది ఎలా అంటే, మన ప్యాషన్, అంటే ప్రతి వాళ్ళకి ఒక ప్యాషన్ అనేది ఉంటుంది. సో కొందరు అడుగుతారు, అసలు మా ప్యాషన్ అంటే మాకు తెలియదండి, దాన్ని ఎలా తెలుసుకోగలము అంటారు. సో ప్యాషన్ అంటే ఏంటంటే, మనం ఎవ్రీ డే టు డే ఎన్నో యాక్టివిటీస్ చేస్తాం కదా, లెగ్స్ దగ్గర నుంచి. సో ఇలా ఎన్ని యాక్టివిటీస్ చేసినా కానీ ఒక పర్టికులర్ యాక్టివిటీ మనకి తెలియని ఒక ఇంటర్నల్ ఎనర్జీ రష్ని క్రియేట్ చేస్తుంది. మనకి తెలియని ఒక ఎనర్జీ వస్తుంది, ఎనర్జీ బూస్టర్ లాగా పనిచేస్తుంది. దీన్ని కిక్ ఫ్యాక్టర్ అని కూడా అంటారు. కొందరికి మూవీస్ అవ్వచ్చు, లేదా కొందరికి కమ్యూనిటీ వర్క్ అవ్వచ్చు, లేదా కొందరికి ఆర్ట్స్, క్రాఫ్ట్, డాన్స్, వాట్ ఎవర్. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాషన్ ఉంటుంది. సో ఆ ప్యాషన్ ఏంటో మనం తెలుసుకోవాలి. అది ఎలా తెలుసుకుంటామంటే విత్ జస్ట్ అబ్జర్వేషన్. ఇప్పుడు మనం కొన్ని రోజులు అబ్జర్వ్ చేస్తూ ఉంటే, సో ఎలాంటి పనులలో మనకి తెలియని ఎనర్జీ రష్ వస్తుందో చూసుకుంటే అదే మన ప్యాషన్. సో అలాంటివి ఐడెంటిఫై చేసుకొని, లైక్ హాబీస్ ఆర్ అలాంటి ప్యాషన్ థింగ్స్ని మనం తెలుసుకొని మన యొక్క గ్రీఫ్ ఆర్ సారోని ఈ ప్యాషనేట్ థింగ్స్ వైపు డైవర్ట్ చేసుకోవాలి. సో ఎవ్రీడే ఇలాంటి యాక్టివిటీస్ మీద కొంత టైం స్పెండ్ చేయాలి. సో దీనివల్ల మన బాడీలో ఎండార్ఫిన్స్, వెల్ హార్మోన్స్ అనేవి ప్రొడ్యూస్ అయ్యి మనకి తెలియని ఎనర్జీ బూస్టర్స్ లాగా పనిచేస్తుంది. సో దిస్ ఈస్ ద గ్రేటెస్ట్ వే అనమాట ఒక గ్రీఫ్ ఆర్ లాస్ని ఓవర్కమ్ అవటానికి. సో ఫస్ట్ యాక్సెప్టెన్స్, సెకండ్ డైవర్షన్, అండ్ ద థర్డ్ అండ్ ఫైనల్ స్టెప్ ఈజ్ యూటిలైజేషన్. అంటే ఇప్పుడు మనకు వచ్చిన లాస్ ఆర్ ఫెయిల్యూర్, దీన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి. ఎలా యూటిలైజ్ చేసుకుంటాము అంటే, ఈ లాస్ నుంచి ఆర్ ఈ ఫెయిల్యూర్ నుంచి మనం ఎంతో కొంత నేర్చుకోవాలి. అది ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, లేదా ఒక పర్సన్ లాస్ అవుతే ఓవర్కమ్ అయ్యి
మనకి మనం పర్సనాలిటీ డెవలప్మెంట్ కానీ పర్సనల్ గ్రోత్ కానీ వాట్ ఎవర్ ఫర్ ద రీజన్ ఒక గ్రీఫ్ నుంచి డెఫినెట్గా మనం ఎంతో కొంత నేర్చుకొని మన పర్సనాలిటీ డెవలప్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు మనం ఏదైనా ఆటోబయోగ్రఫీస్ చదివినా లేదా డిఫరెంట్ కైండ్ ఆఫ్ వీడియోస్ వేరే వాళ్ళవి చూసినా కానీ మనం చూస్తూ ఉంటాం కదండి. వాళ్ళు చెప్తూ ఉంటారు, మాకు వాళ్ళందరూ అంటూ ఉంటారు, లైఫ్లో ఒకనొక పర్టికులర్ టైంలో చాలా డౌన్లోకి వెళ్ళిపోయామండి. అలా డౌన్లోకి వెళ్ళేటప్పుడు మేము తెలుసుకోగలిగి మళ్ళీ మా గ్రాఫ్ ఇంక్రీజ్ అయింది. సో ఇలా ఇది కామన్గా మనం చాలా పర్సనల్ స్టోరీస్లో బాగా సక్సెస్ఫుల్ అయినటువంటి వాళ్ళ స్టోరీస్లో వింటూనే ఉంటాం. సో అలా మనం ఫుల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ అందులోంచి వీ హ్యావ్ టు షూట్ అవుట్ అనమాట. సో అది ఈ యూటిలైజేషన్లో జరగాల్సింది. సో యూటిలైజేషన్ అంటే మనకి వచ్చిన పర్టికులర్ గ్రీఫ్ ఆర్ సారోలోని మనం యూటిలైజ్ చేసుకోవాలి. ఒక కన్స్ట్రక్టివ్ వేలో ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్, ఒక పర్సనల్ గ్రోత్కి యూటిలైజ్ చేసుకొని నేర్చుకోవాలి. సో దీస్ ఆర్ ద 3 ప్రూవెన్ టెక్నిక్స్ అండి. ఒక లాస్, ఒక గ్రీఫ్, ఒక డిప్రెషన్ని ఓవర్కమ్ అవడానికి ఈజీ 3 స్టెప్ ప్రాసెస్ లైక్ యాక్సెప్టెన్స్, డైవర్షన్ అండ్ యూటిలైజేషన్. ఈ 3 కనుక మనం ఫాలో అవుతే డెఫినెట్లీ మనకున్న గ్రీఫ్ ఆర్ సారోని మనం ఓవర్కమ్ అవ్వచ్చు. ఆల్ రైట్ అండి, ఈ వీడియోని నేను ఇప్పటితో ర్యాప్అప్ చేస్తాను అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో ఈ వీడియోలో ఉన్న ఈ 3 స్టెప్స్ కూడా మీకు మీ ఎనీ పర్టికులర్ పాయింట్ ఆఫ్ లైఫ్లో యూస్ఫుల్ అవుతాయని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్.